ఏదన్నా మీకు హెల్త్ ఇష్యూ కానీ ఇంకా జనరల్గా ఏ ఇష్యూ అయినా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఎవరన్నా So I think you అందరికీ తెలుసు అనుకుంటా there is a proverb called health is wealth. Health is wealth. What is the meaning in Telugu? ఆరోగ్యమే మహాభాగ్యం. Health is wealth. So health is the most important thing for all of us. So I would like to add up what is that means. Your health is in your hands. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. Okay, now show me your hands. How many fingers? 5 fingers. So I will just say 5 things. Yes, you can able to remember easily only 5 things. I will say. First thing, అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు కదా. Our health is in our hands. So if you remember these 5 points, you can maintain your health. Okay, the first thing is diet. అంటే మనం తీసుకునే ఆహారం, వాట్ వి కన్జ్యూమ్, మనం తినేది ఏదైనా కానీ మనం వాట్ వీఆర్ ఈటింగ్ అనేది వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్. అంటే ఏం తినాలి ఏం తినకూడదు అనేది మీకు ఐడియా ఉండాలి. ఏజ్ నుంచే మీకు తెలిసి ఉండాలి ఏం తినొచ్చు, మనం ఏం అవాయిడ్ చేయాలి. ఏం తినాలి అనేది మీకు అందరికి తెలిసే ఉంటుంది. వాట్ వీ షుడ్ ఈట్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. హెల్దీ ఫుడ్, వాట్ ఇట్ ఇంక్లూడ్స్. హెల్దీ ఫుడ్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి దాంట్లో? green leafy vegetables. You should be able to consume more of vegetables, green leafy vegetables, carrot and beetroot. You should have a water bottle whenever you come to school. You should have a water bottle and you should try to consume as much as water whenever possible. Especially miranta girls unnaru kabatti I want to stress upon that urinary tract infections antaru ekkuva periods lo common ga vastayi. అవి ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల మనకు ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇఫ్ యూ ట్రై టు డ్రింక్ మోర్ వాటర్, యూ షుడ్ మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్, దెన్ యూ క్యాన్ అవాయిడ్ మెనీ డిసీజెస్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫస్ట్ ఫింగర్ ఏంటది, ఫస్ట్ పాయింట్ డైట్. అయిపోయింది కదా, మీకు అర్థమైంది కదా క్లియర్గా ఏం తినాలి ఏం తినకూడదు. సో సెకండ్ థింగ్ ఈజ్ స్లీప్. ఎన్ని గంటలు పడుకోవాలి రోజుకి? 8 hours. ఓకే, 6 to 8 hours. సో కంటిన్యూస్ స్లీప్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దట్ స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ షుడ్ ట్రై టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే, చాలామంది ఏంటి లేట్గా లేస్తూ ఉంటారు, అట్లా దట్ షుడ్ బి అవాయిడ్. యూ షుడ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ యూ షుడ్ హ్యావ్ యాడిక్వేట్ రెస్ట్ టు ద బాడీ. సో మీరు రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్లీప్. థర్డ్ థింగ్ హైజీన్. ఓకే, అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ మీన్స్ ఎవ్రీవన్. మన హ్యాబిట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇన్ దిస్ జనరేషన్ పీపుల్ హ్యావ్ బికమ్ వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. అంటే ఎక్కువగా మన బాడీ మూమెంట్ లేకుండా కూర్చోవడం, ఎంతసేపు టీవీ చూడడం కానీ ఫోన్ చూడడం కానీ చదువుకుంటున్నారు. ఓకే, దట్స్ గుడ్, బట్ యూ షుడ్ ఆల్సో మేక్ ఇట్ ఎ హ్యాబిట్ టు ఎక్సర్సైజ్ యువర్ బాడీ. వాకింగే కానీ రన్నింగే కానీ ప్లేయింగ్ గేమ్స్, ఏదర్ ఎనీథింగ్, ఫుట్బాల్ ఆర్ క్రికెట్ ఆర్ బాస్కెట్బాల్, ఏదో ఒక గేమ్ మీకు హ్యాబిట్గా ఉండాలన్నమాట. యూ షుడ్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఆఫ్ ప్లేయింగ్ సమ్ గేమ్స్. యాక్టివిటీ అనేది ఉండాలి బాడీకి. దెన్ యూ కెన్ అవాయిడ్ మెనీ డిసీజెస్, మెయిన్లీ ఒబేసిటీ అనేది అంటే లేడీస్లో ఎస్పెషల్లీ నౌడేస్ వీఆర్ మోస్ట్ కామన్లీ ఎవ్రీ గర్ల్ వీఆర్ సీయింగ్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు తర్వాత పెద్ద తర్వాత వస్తే చాలా ప్రాబ్లమ్స్ పీసీఓడి అనే డిసీజ్ వల్ల లేడీస్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ డిసీజ్ని అవాయిడ్ చేయాలంటే మీరు ఇప్పటి నుంచే యూ షుడ్ ట్రై టు బీ యాక్టివ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ట్రై టు అవాయిడ్ దట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇంతకు ముందు చెప్పాను జంక్ ఫుడ్ తినకూడదని, దానివల్ల కూడా పీసీఓడి అనేది వస్తుంది. సో యూ షుడ్ బీ యాక్టివ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. యూ షుడ్ ట్రై టు ప్లే గేమ్స్. ఎదర్ ఎట్ యువర్ హోమ్, మీకు ఇంట్లో మీ మమ్మీకి హెల్ప్ చేయండి, ఏదో ఒక పని చేయండి. ట్రై టు బీ యాక్టివ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, హ్యాబిట్స్. అండ్ అనదర్ థింగ్ ఇన్ హ్యాబిట్స్, బాయ్స్కి అయితే కనుక దేర్ ఆర్ మెనీ హ్యాబిట్స్.
స్మోకింగ్ కానీ ఆల్కహాల్, యూ ఆల్ నో దోస్ ఆర్ ఆల్ ఇంజూరియస్ టు హెల్త్. సో వాటి వల్ల కూడా చాలా డిసీజెస్ వస్తాయి. యూనో లంగ్ క్యాన్సర్ అనేది మీరు చూస్తూ ఉంటారు కదా యాడ్స్లో. సో మెనీ క్యాన్సర్స్. సో దీస్ ఆల్ క్యాన్ బి అవాయిడెడ్ బై అవర్ హ్యాబిట్స్. ఉన్నాయి ఫోర్ అయిపోయినవిగా. ఓకే, లాస్ట్ వన్ ఈజ్, సో ఇవన్నీ మనం చేస్తాము ఎంతో కొంత. బట్ అయిపోయి ఏం చేస్తున్నారంటే ఆ సోషలైజేషన్ అనేది లేదు. అంటే దే ఆర్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, దే ఆర్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ద సొసైటీ. ఆ సోషలైజేషన్ అనేది మిస్ అవుతున్నారు మీ జనరేషన్. సో ఐ వాంట్ టు స్ట్రెస్ దిస్. హెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ ఆల్సో. ఓకే, so please remember these 5 points. Once again, can anyone say? First thing is diet, sleep, hygiene, habits and happiness. Thank you all. Thank you, principal and staff, for giving me this opportunity. Thank you all. Thank you, sir. Thank you. As a part of this program, it's really a great honor to having with you, sir. Thank you so much for both of you. Do you know what is this program? Health checkup. Only health checkup. And everything will be possible if you are having a perfect health. Okay? And these 5 points, can anybody say? What sir told about these 5 points? First one is diet. Second, sleep. Third, hygiene. Means what? Cleanliness. Okay. Fourth, habits. Means eating junk food, pizzas, burgers. And what is it? Lays, kurkures. Break time we can see here. So tomorrow onwards, teachers, please check who will buy these kurkures and lays. So please stop for your health itself. Okay. And last one is happiness. Be happy. Dear children, please give a big round of applause because they are giving the valuable information to us. Next, give a big round of applause to them.